ఆకాశం మన కళ్ళ ముందు విస్తరించిన అద్భుత చిత్రపటంలా ఉంటుంది. ఎన్నో రహస్యాలతో, ఎన్నో వెలుగుల తారకలతో, ఎన్నో చీకటి మాయాజాలాలతో మనసును ఆకట్టుకుంటుంది. అలాంటి ఆకాశంలో మనసుకు మంత్రముగ్ధం చేసే క్షణం రక్తచంద్రుడు కనిపించే సమయం. ఈ మహత్తర దృశ్యం సెప్టెంబర్ 7న ఇండియా అంతటా ఆవహించింది. లక్షలాది మంది ఆకాశాన్ని ఆరాధించేలా చేసింది. మేఘాల మధ్యన ఎర్రటి కాంతి చిందిస్తూ భూమికి దగ్గరగా వచ్చి నిలబడినట్లు అనిపించిన చంద్రుడు ఆ రాత్రి నిజంగా అందంగా మారాడు. 2018లో ఓసారి కనిపించిన ఈ మహోత్సవం 2025 రెండుసార్లు చోటు చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ప్రతి ఒక్కరి హృదయంలో ఒక్కటే ప్రశ్న, మళ్ళీ ఎప్పుడు ఆ రక్తచంద్రుని చూసే భాగ్యం కలుగుతుంది అని. సమాధానం విశేషమే. ఎందుకంటే 2028 డిసెంబర్ 31 రాత్రి మళ్లీ మనమంతా సాక్షిగా నిలిచే గడియ సమీపిస్తోంది. అప్పుడు కూడా దేశమంతటా ఎర్రని వర్ణంతో వెలుగులు విరజిమ్ముతూ చంద్రుడు మనల్ని మరోసారి తన మాయలో ముంచెత్తబోతున్నాడు. అది కూడా మిడ్ నైట్ ఆఫ్ న్యూ ఇయర్ కావడంతో రానున్న ఎర్ర చంద్రగ్రహణంపై ఇప్పటికే బజ్ నెలకొంది. ఇక ఈ రక్తచంద్రుని అందం వెనుక ఒక అద్భుతమైన శాస్త్ర రహస్యం దాగి ఉంది. చంద్రుడు తానంతట తానే వెలుగునివ్వడు, సూర్యుని కాంతిని మాత్రమే ప్రతిబింబిస్తాడు. కానీ భూమి మధ్యలోకొచ్చి నిలిచినప్పుడు సూర్యకాంతి నేరుగా చంద్రుణ్ణి చేరలేకపోతుంది. భూమి వలయాకార నీడలోకి చంద్రుడు చేరిపోతాడు. ఆ సమయంలో చంద్రమండలంపై ఒక చీకటి తెర కమ్ముకుంటుంది. కానీ అది సంపూర్ణ చీకటి కాదు. భూమి వాతావరణం ద్వారా ఎరుపు కిరణాలు దూరి చంద్రుని తాకుతాయి. నీలం కాంతి తేలిగ్గా వెదజల్లిపోతుంది. ఎరుపు మాత్రమే నిలిచి చంద్రుణ్ణి ఒక రక్తవర్ణ వస్త్రంలా కప్పేస్తుంది. ఈ క్షణంలోనే జాబిల్లి రక్తచంద్రుడిగా మారిపోతాడు. ఇది సాధారణ గణితం కాదు. భూమి ఆకాశాల మధ్య ఓ అందమైన పాటలా ఆవిష్కృతమయ్యే ఒక సజీవ దృశ్యం. చరిత్రలో ఎన్నో నాగరికతలు ఈ దృశ్యాన్ని చూసి భయపడి వణికాయి. మరికొన్ని సమాజాలు దీన్ని దైవ సూచనగా భావించాయి. కానీ నేటి శాస్త్రయుగంలో మనం దీన్ని విశ్వం ప్రసాదించిన అద్భుత సౌందర్యంగా ఆస్వాదిస్తున్నాం. ఆకాశంలో ఎర్రగా మెరిసే చంద్రుడు మన హృదయాలను మాయలోకి నెట్టేస్తాడు. మన కళ్ళను విశ్వపు అద్భుత నాటక రంగంలో ముంచేస్తాడు. ఆ రాత్రి ఆకాశం ఒక రంగస్థలం, భూమి ఒక కళాకారుడు, చంద్రుడు ఒక ప్రధాన పాత్రధారి, సూర్యుడు ఒక ఆత్మస్వరూపమైన కాంతి. ఈ నాటకంలో ప్రేక్షకులం మనమే. గగనాన్ని చూస్తూ ఆశ్చర్యం వ్యక్తం చేసే మానవులం కూడా మనమే. మరో 3 సంవత్సరాల తర్వాత 2028 చివరి రాత్రి మన అందరం మళ్లీ ఆ ఎర్రటి అద్భుతాన్ని వీక్షించబోతున్నాం. కాలమనే గడియారము మనల్ని ఆ క్షణం వైపు నడిపిస్తోంది. అప్పుడు ఆకాశంలో చంద్రుడు ఒక ఎర్రటి దీపమై విరజిమ్ముతూ మళ్లీ మనల్ని విశ్వపు అద్భుతానికి సాక్షులుగా నిలిపే క్షణం రాబోతోంది. ఆ రోజు కోసం మన హృదయం వేచి ఉండాలి. ఎందుకంటే అది ఒక ఆకాశ గీతంలా మనల్ని మరోసారి మంత్రముగ్ధుల్ని చేయబోతోంది. ఇక నేనైతే ఆ అందమైన రోజు కోసం ఇప్పటి నుంచే వెయిట్ చేస్తున్నా. మరి మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. దిస్ ఈజ్ అరుణ సైనింగ్ ఆఫ్.